సేల్సా అండి ఇది? ఓకే, ఎంతకు అమ్ముతున్నారు ఒక ప్లాట్? మేము మీడియా అండి, ఛానల్, న్యూస్ ఛానల్. ఏది అదే మీకు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందామని వచ్చినాం అంతే. ఎంతకు అమ్ముతున్నారు ఒక ప్లాట్? ఒకటి అమ్మట్లేదా? సేల్స్ పెట్టారు కదా, సేల్స్ ఆఫీస్ అని. ఇవన్నీ అసైన్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ కదా ఇవన్నీ, అసైన్ ల్యాండ్స్ కదా అంటున్నా. ఎవడాడు పర్మిషన్ ఇచ్చింది? వేస్ట్ ఫెలో గాడు. ఆ హెచ్ఎండిఏ వేస్ట్ ఫెలో గాడు ఎవడు పర్మిషన్ ఇచ్చిన? వేస్ట్ ఫెలో గాడు. సర్వే మిమ్మల్ని ఏమనట్లేదు బాస్, నేను మీరు కన్సర్న్డ్ ఇది కాదు, మీరు వర్మ కాదు, మీరు ఏదో ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తున్నారు, నేనేం అనట్లేదు మిమ్మల్ని. మీరు జనరల్గా ఆన్సర్ చేయండి సార్, నేను మిమ్మల్ని ఏమంటాను చెప్పండి. హెచ్ఎండి వాళ్ళంతా దొంగలు కదండి, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళంతా. అసైన్ ల్యాండ్స్ ఎస్సీలకు ఇచ్చిన భూములు లాక్కునే అధికారం ఎవడుకుందండి? 5 లక్షలకి కొనుక్కొని వాళ్ళని బెదిరించి పెట్టండి, వాడికి పెట్టండి నా వీడియో తీసి పెట్టండి. సర్వే నెంబర్లు చూసుకోండి, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఈ సర్వే నెంబర్ రోడ్ ఎట్లా వచ్చింది? 122, 135 సర్వే నెంబర్ రోడ్ ఎట్లా వచ్చింది? ప్లాన్ చూసుకున్నారు? చూపించండి, రోడ్ పర్మిషన్ చూపించండి. మాస్టర్ ప్లాన్ తీసుకురండి, రోడ్ పర్మిషన్ చూపించండి. బుక్ పట్టుకొని వచ్చారు కదా, మాస్టర్ ప్లాన్ కూడా మీరు ఈ 150 ఫీట్ రోడ్ పర్మిషన్ చూపించండి. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. అరే అందరికి ఇస్తాం, ఎందుకు ఇవ్వం? అంత దొంగలే తయారయ్యారు కదా. ఎవడున్నాడు చక్కగా? రఘు నా పేరు. ఐడి కార్డు ఉందా? ఎవరిది? లేదు. అయితే కాప్ చేయి. దేనికి ఆఫ్ చేయాలా? నేను టీవీ5 ఎంప్లాయీని. ఎవరిని? నేను. ఐడి కార్డు అదొని చూపిమంటారా? చూపించండి. టీవీ5 ఎంప్లాయీ ఇక్కడ ఎందుకున్నారు? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటున్నా? చూపిమంటారా? మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ? ఉన్నారండి, నా సైడ్ బిజినెస్ ఇది. ఎవరిది ప్రాబ్లమ్? సైడ్ బిజినెస్. అవును, మీరు చేసుకోరు సైడ్ బిజినెస్? నేను చేయను. చూపి మరి. మీరు టీవీ5 ఎంప్లాయీ అని అంటారు, మీరు చూపిస్తా, మీరు కూడా చూపియండి. మరి మీరు టీవీ5 ఎంప్లాయీ అయితే మీరు దీనికి ఆయనకు వత్తాసు ఎందుకు పలుకుతున్నారు? మీరు నేను ఏమంటున్నా, నీకు డౌట్ ఉంటే నువ్వు తీసుకో, వీటికి వచ్చి కెమెరా పెట్టేసి నేను చేస్తాను అంటే ఎవరిది తీసుకోవాలి? ప్రైవేట్ ప్రాపర్టీలో మీరు మీకు ప్రమేయం ఉంటే వెళ్ళి కేసు పెట్టుకో. ఎవరి మీద పెట్టుకో. అందరూ ఇదే అయినప్పుడు సర్వే నంబర్ దీనికి ఆన్సర్ చేయండి. ఆర్టీఐ రోడ్ 150 ఫీట్ రోడ్ కి మేము పర్మిషన్ ఇవ్వలేదు. సంబంధం లేదండి, సంబంధం లేదండి. అక్కడ మాట్లాడుకోండి. సంబంధం లేదు, సైలెంట్ గా ఉండండి. నన్ను షూట్ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఎవరు షూట్ చేయట్లేదు, చూసుకోండి. మీరు కూర్చోండి సైలెంట్ గా, సైలెంట్ కూర్చోండి. నేను తీస్తాం, చెప్పుకోండి, వాడు చెప్పండి. ఎవరికి కెమెరా పెడతా అంటే ఒప్పుకుంటావా? పబ్లిక్ ప్రాపర్టీ ఇది, పబ్లిక్ ప్రాపర్టీ ఎట్లయితే చూసుకో ఒకసారి. పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ టీవీ5 ఎంప్లాయీ అంట, మళ్ళీ రియల్ ఎస్టేట్ కూడా తెలుసు. ఎవరికి తెలుసు? ఏం తెలుసు మీకు? ఏం తెలుసు చెప్పండి, చెప్పండి. మీరు చెప్పండి. ఇది ఇల్లా? ఇది ఇల్లా అంటున్నా అంటే ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేసి మీరు వెంచర్ పెట్టేస్తే అయిపోతుందా? ఎవరు చెప్పారు నీకు? అరే ఆర్టీఐ దీనికి ఆన్సర్ చెప్పండి. 150 నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ చెప్తారు. మేము ప్రైవేట్ ల్యాండ్ లోకే వచ్చి నిలబడ్డాం, మీ ల్యాండ్ కాదు ఇది అని చెప్తున్నాం. అర్థమైందా? సరే, ఇది సర్వే నెంబర్ చెప్పండి మరి. దీని ఎంతో? 122, 135 సర్వే నెంబర్స్ లో ఇది 67, 68. అదేనండి, నేను రోడ్డు గురించి మాట్లాడుతున్నాం. సర్వే నెంబర్ లోకి వెళ్ళి అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అసైన్ ల్యాండ్స్. 5 లక్షలు 10 లక్షలు రైతులకు ఇచ్చి వాళ్ళని బెదిరించి గన్నులు పెట్టి జరుగుతున్న దందా ఇది. ఎవరు పెట్టారు గన్నులు? ఎవరు పెట్టారు? ఇక్కడ ఉన్న వాళ్ళే. ప్రూఫ్ ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళే. మాట్లాడితే నేను కూడా రివర్స్ కేసు పెట్టి నా మీద. మీరు దాదాగిరి చేస్తే ఎవరు రెడీగా ఉన్నారు? మళ్ళా కెమెరాలు పెడతాం, అట్లే ఎందుకు పెట్టాం? ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేసి దళితుల భూములు కబ్జాలు చేసి మీరు కట్టుకోవడానికి ఎవడిచ్చి? నువ్వు అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా, నువ్వు అనకూడదు. నేను అన్నా మిమ్మల్ని? మరి ఎందుకు మరి అందుకెళ్ళి ఎందుకు వచ్చారు మీరు? ఇళ్ళకి 150 రోడ్ ప్రైవేట్ ల్యాండ్ నుంచి ఎందుకు వచ్చారు మీరు? ఎవరు చెప్పారు గవర్నమెంట్ ప్రాపర్టీ అని? ఎవరు చెప్పారు మీకు గవర్నమెంట్ ప్రాపర్టీ అని? ఆర్టీఐ కింద వేస్తే రోడ్ పర్మిషన్ లేదని చెప్పింది. ఈ దళితుల భూములు ఇవన్నీ మరి అయిపోయా. మరి మీరు సైలెంట్గా ఉండండి, నన్ను తీయకండి బ్రదర్, నాకు సంబంధం లేదు. నేను టీవీ5 ఎంప్లాయీ అని చెప్పు. టీవీ5 ఎంప్లాయీ అని చెప్పు. నువ్వు మొత్తం రికార్డు చేయి. ఎవరికి పంపిస్తావో పంపించుకో. ఎవడికి పంపిస్తావో పంపి అంటున్నా. నేను అంటున్నా ఎవడికి పంపిస్తావో పంపి అంటున్నా. ఈ భూమిలో దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇంట్లో ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇంట్లో 350 ఎకరాలల్లో ప్రైవేట్. ఈ గ్రామ చెరువు 2 చెరువులని పూడ్చి ఎవడ అధికారం ఇచ్చిండు మీకు? అదేంది చెరువు? ఆ ఫోటో ఏది? ఆ చెరువు పూడుస్తున్న ఫోటో ఏది? కూలగొట్టిరు కదా. ఇది ఎవడు కలర్ ఫోటో ఏది?
ఎఫ్ఐఆర్ పెట్టిండు ఆఫీసర్ కేసు పెట్టిండు ఈ ఎఫ్ఐఆర్ ఇరిగేషన్ ఈ పెట్టిండు ఎఫ్ఐఆర్ గోవింద్ ఇరిగేషన్ ఈ పెట్టిండు ఇరిగేషన్ ఈ పెట్టిండు ఎవరైనా ఇది వర్టెక్స్ కాదా వర్టెక్స్ కాదా ఏది ఏడున్నది ఏడు అదేంది అరే మళ్ళా చెప్పారా అంటాడే నాకు అర్థం కాదు ఇక్కడ అంటే ఏంది బాస్ ఇదంతా ఒకటే వెంచర్ కదా బాస్ మరి సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి అవి చూసుకో. అంటే ఆ సర్వే నెంబర్ లో అవును ఆ సర్వే నెంబర్ లో మనుషులు ఇక్కడ కూర్చున్నారు కదా ఇది సేల్స్ ఆఫీస్ అని ఇక్కడికి వచ్చినావు మళ్ళీ వేరే సర్వే నెంబర్ అంటే వేరే వెంచరా ఓనర్ వేరేనా వర్టెక్స్ వాళ్ళు ఇప్పుడు ఓనర్ ఎవరు ఓనర్ వేరే దీని ఓనర్ ఎవరు ఈ పార్ట్ వేరే అండి అంటే మళ్ళీ వేరే అంటే ఏంది నాకు అర్థం కాలే వేరే అంటే ఏందో కాదండి, ఒక ఇల్లు అక్రమంగా కట్టడానికి ఇంకొక ఇంట్లోకి వెళ్ళి మీరు కూర్చుంటారు. ఎవరి ఇల్లు ఇది వర్మ ఇల్లు కాదా వర్మ ఇల్లు అయితే అన్ని నాకు 4 ఇల్లు నాలుగు ఇల్లు ఉన్నాయా వర్మకు నాకు 4 ఇల్లు ఉన్నాయి. మీకు 4 ఇల్లు ఉండొచ్చు. కడితే దాన్ని కూలుస్తారు కానీ 4 ఇల్లు వచ్చి కూలుస్తారా మీరు? అంటే ఎట్లా 4 ఇల్లు నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పండి ఎట్లా 4 ఇల్లు ఇది మొత్తము చాలా పెద్దది. మీరు చాలా పెద్దది అదే మీరు చెప్తున్నది అక్కడ ఉంది ఎక్కడుంది చెరువును ఆనుకొని ఉంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఎవరి పేరు ఉందో వాళ్ళు అంటే చూసుకోండి. అది కబ్జా చేసిర్రా ఆడ కబ్జా చేసారు ఎవరు చేసినా వెళ్ళి చూసుకోండి. మీరు చెప్పండి అదన్నీ ఎండార్స్ చేయండి మీరు అది ఎవరి పేర్లోనే వాళ్ళు చూసుకోండి. సర్వే వర్మ పేరుతో ఉంది మీరు మాస్టర్ ప్లాన్ తెచ్చుకున్నారు. అన్ని ఉన్నాయి బాసు మీరు నాకు ఏమి సర్వే నెంబర్ స్లోగన్ చూపి నేను మీకేం చెప్తాను నాకేం మీరు చెప్పొద్దు మీరు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు సో ఈ రకంగా అందరు ఇన్వాల్వ్ అయినారు ఇందులో TV5 ఎంప్లాయీ ఇక్కడికి వచ్చి ఈడ దాదాగిరి చేస్తున్నారు చెప్పాలి కదా మీరు ఛానల్స్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఏ తరహా ఇది చేస్తున్నారని ఇదట వేరేదట ఈ బ్లాక్ వేరే ఆ బ్లాక్ వేరే ఆ బ్లాక్ మా బ్లాక్ సంబంధం లేదంటున్నారు ఇది వర్మది కాదా ఎంత ఘోరం చూడండి దీనికి సమాధానం లేదు ఆర్టీఐకి సమాధానం లేదు దళితుల అసైన్డ్ భూములకు సమాధానం లేదు ఎయిర్పోర్ట్ అథారిటీ భూములకు సమాధానం లేదు ఇంకాస్త ముందుకెళ్దాం సో ఫినిషింగ్గా చూసినాం కదా ఎట్లా దబాయిస్తున్నారు అందరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు ఇందులో కేఎల్ఆర్ కూడా ఉన్నాడు కేఎల్ఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి ఆడ ఎవరు కిచ్చనగారు లక్ష్మారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆయనది కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాడని అంటున్నారు